వెల్కమ్ టు హెల్త్ టైమ్. హెల్త్ చెకప్స్ అనగానే ఫాస్టింగ్లో బ్లడ్ ఇచ్చి లిపిడ్ ప్రొఫైల్ చేయిస్తుంటాం. కానీ లిపిడ్ ప్రొఫైల్లో ఎల్డిఎల్ కానీ హెచ్డిఎల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ రేంజ్లో లేకపోయినా పెద్దగా పట్టించుకోము, ఎందుకంటే ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ లిపిడ్ ప్రొఫైల్లో చేంజెస్ కానీ లేకపోతే సరైన రేంజ్లో లేకపోతే అవి హార్ట్ మీద ఎంతో ఎఫెక్ట్ చూపించవచ్చు. అసలు కొలెస్ట్రాల్లో మంచి చెడులేంటి, ఎల్డిఎల్ కానీ హెచ్డిఎల్ కానీ ఏ రేంజ్లో ఉంటే మంచిది, ట్రైగ్లిజరైడ్స్ని కూడా ఎలా గమనిస్తుండాలి, ఎప్పుడు స్టాటిన్స్ కొలెస్ట్రాల్ కంట్రోలింగ్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శశాంక్ సూరపనేని మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. అంటే కొలెస్ట్రాల్లో అసలు మంచి చెడులేంటి, లిపిడ్ ప్రొఫైల్ ఎలా గమనించాలి? కొలెస్ట్రాల్ అనేది మంచిదే అండి. సో మనం ఆర్బిటరీగా పెట్టుకుంది మంచి చెడు అని. కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో అంటే ఏమైనా టిష్యూ ఉంటే సెల్లో గోడలాగా సెల్ మెంబ్రెయిన్కి కానీ లేకపోతే వైటమిన్ డి దాని ప్రొడక్షన్ కానీ అవసరం. సో కొలెస్ట్రాల్ అనేది కంపల్సరీ ఉండాలి, అది మంచిదే. కానీ ఏంటంటే కొలెస్ట్రాల్ని క్యారీ చేసే మాలిక్యూల్స్ ఉంటాయి, లైపోప్రోటీన్స్ అని చెప్పేసి. అవి కొన్ని ఏం చేస్తాయి అంటే లివర్ నుంచి కానీ బాడీలో ఎక్కడి నుంచి అయినా వేరే పార్ట్స్ హార్ట్కి కానీ లేకపోతే కిడ్నీకి కానీ తీసుకెళ్తాయి. అలా తీసుకెళ్ళటం వల్ల కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్ అనేవి ఆ రక్తనాళాల్లో అక్కడ అక్యూమిలేట్ అయిపోయి బ్లాక్స్ అవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా చేసేదాన్ని ఎల్డిఎల్ అంటాం. సో ఎల్డిఎల్ అనేది అది కొలెస్ట్రాల్ క్యారియర్. కొలెస్ట్రాల్ ఒక్కటే బ్యాడ్ కాదు, కొలెస్ట్రాల్ని క్యారీ చేసే మాలిక్యూల్ పేరు ఎల్డిఎల్. అది బ్యాడ్ అయింది, ఎందుకంటే లివర్ నుంచి హార్ట్ దగ్గర దాకా తీసుకెళ్ళి హార్ట్ పక్కన ఉన్న వెజల్స్ లోపల కొలెస్ట్రాల్ డిపాజిట్ చేస్తుంది. అలాగే దీనిలో మిగిలిపోయిన కొలెస్ట్రాల్ పార్టికల్స్ అన్నిటి నుంచి ఆ పక్కన హార్ట్ పక్క నుంచి వచ్చి లివర్కి తీసుకెళ్తుంది. దాని పేరు హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం. జనాలకు గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే హెచ్డిఎల్, హెచ్తో స్టార్ట్ అవుతుంది, హెచ్ షుడ్ బి హై, ఎక్కువ ఉండాలి. ఎల్డిఎల్ అనేది లో ఉండాలి, లో డెన్సిటీ లైపోప్రోటీన్ లో ఉండాలి. అంటే మామూలుగా రేంజ్లో ఉన్నా కూడా లోయర్ సైడ్ ఉంటే బెటర్ అండ్ హెచ్డిఎల్ హయ్యర్ సైడ్ ఉంటే మంచిది అంటుంటారు డాక్టర్స్. అంటే ఆ రేంజ్ కంటే ఇంకా మిడ్ ఆఫ్ ది పాయింట్ కంటే తక్కువ ఉంటేనే ఎల్డిఎల్ ఇంకా బెటర్ సేఫ్ సైడ్ అంటారా? ఒక్కోసారి వాటికి కూడా లోయరింగ్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడున్న స్టడీస్లో ఎంత లో అయితే అంత బెటర్ అని చెప్పేసి. సో లిపిడ్ టార్గెట్స్ అని మనం పెట్టుకునేది అన్ని ఎల్డిఎల్తో చూస్తాం, ఎందుకంటే మాలిక్యూల్స్ కూడా మనకి ఎల్డిఎల్ తగ్గించడానికి ఉన్నాయి కానీ హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ పెంచే మాలిక్యూల్స్ అయితే లేవు. సో ఎల్డిఎల్ తగ్గించే అంటే ఎలా ఉంటుందంటే నార్మల్గా ఏమీ లేవు, బీపీ షుగర్ ఏమీ లేవు, ఎల్డిఎల్ అనేది 100 కన్నా తక్కువ ఉండటం బెటర్. అలాగా 10 ఏళ్ల కన్నా ఎక్కువ షుగర్ ఉంది లేకపోతే ఎనీ డయాబెటిక్, ఈ ఎల్డిఎల్ అనే వాల్యూ 70 కన్నా తక్కువ ఉండటం బెటర్. ముందు ఏమైనా హార్ట్ అటాక్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం కానీ ఏమైనా వస్తే 55 కట్ ఆఫ్ పెట్టుకుంటాం. హెచ్డిఎల్ అనేది 50 కన్నా బెటర్, ఎక్కువ ఉండటం బెటర్. అట్లీస్ట్ 40 కన్నా ఎక్కువ ఉంటే కనుక మనకి ఫ్యూచర్లో స్ట్రోక్ వచ్చే రిస్క్ అని హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది 3 రెట్లు తగ్గిద్ది అని చెప్పి. అసలు మన ఇండియన్ సొసైటీలోనే ఎల్డిఎల్ కొంచెం అంటే బెటర్ కంట్రోల్ ఉండకపోవడం, హెచ్డిఎల్ కూడా కొంచెం తక్కువ ఉండడం, ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉండడం అనేది కామన్ అని మీరే చెప్తుంటారు. ఇప్పుడు వాటిని అంత అర్జెంటుగా కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. ఇది స్టడీ ఒకటి పూణేలో జరిగింది రీసెంట్గా. దానిలో ఏంటంటే 7th క్లాస్ పిల్లల్ని తీసుకున్నారు. 7th క్లాస్ పిల్లల్లో 8% మందికి కొలెస్ట్రాల్, ఇప్పుడు ఎల్డిఎల్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది 150 కన్నా ఎక్కువ ఉంది. అలాగే దాని తర్వాత యూరోప్లో ఎన్నో ఫాలోఅప్ స్టడీస్ చేశారు, 45 years 50 years. అక్కడ తెలిసింది ఏంటంటే అట్ ది ఏజ్ ఆఫ్ 18 years నుంచి కనుక మనం ఈ ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోగలిగితే హార్ట్ అటాక్ అనేది 3 రెట్లు తగ్గించవచ్చు అని చెప్పి ప్రూవ్ అయింది. సో కొలెస్ట్రాల్ కంట్రోల్ అనేది ఎంత తక్కువ ఏజ్ నుంచి ఉంటే అంత బెటర్. ఇప్పుడు మనకి నేషనల్ లిపిడాలజీ గైడ్లైన్స్ అని చెప్పేసి వాళ్ళు ఏమి ఇచ్చారంటే 18 ఏళ్ల వయసు నుంచి స్టార్ట్ చేయండి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించడం. అది బాగానే ఉంటే వన్స్ ఎవ్రీ 5 years 5 ఏళ్ళకి ఒకసారి చేసుకుంటా వెళ్ళాలి అని చెప్పేసి. ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 years అట్లీస్ట్ 3 yearsకి ఒకసారి అయినా చేయించాలి. ఒకవేళ అలా చిన్న ఏజ్లోనే లేకపోతే టీన్స్లోనే సరైన కంట్రోల్లో లేవనుకోండి, ఏం సజెస్ట్ చేస్తారు? సో అలా యూజువలీ తక్కువ ఏజ్లో మరీ 190 అంతకన్నా ఎక్కువ ఉంటే ఫెమిలియల్ అంటే ఎంతో కొంత జెనెటిక్ కాంపోనెంట్ ఉంటే బాగా ఎక్కువ వస్తాయి. లెస్ దాన్ 40 years ఎల్డిఎల్ 190 ఉంటే వాళ్ళకి రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువ. సో ఆ రేంజ్లో ఉంటే కానీ కంపల్సరీ మెడికేషన్ స్టార్ట్ చేయాలి. లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికన్నా ఇంట్లో ఫాదర్కి కానీ మదర్కి కానీ 55 years లోపల హార్ట్ అటాక్ వచ్చింది అంటే వాళ్ళకు కూడా ఇంకా ఎర్లీగానే ఇంటర్వ్యూన్ చేసి మనం మెడికేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, చిన్న ఏజ్ అయినా కానీ టీనేజ్ అయినా లేకపోతే ఈవెన్ 20sలో ఉన్నా కూడా స్టాటిన్స్ అయినా
లెస్ దెన్ 40 ఇయర్స్ అయితే కనుక ఇఫ్ ఎల్డిఎల్ ఇస్ మోర్ దెన్ 190 స్టాటిన్ స్టార్ట్ చేసేస్తాం. ఓకే, అంటే వాళ్ళకి బెటర్ లైఫ్ స్టైల్ తోటి బాగా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం తోటి డైట్ కంట్రోల్ తోటి ఏం చేంజ్ ఉండదంటారు? డైట్ కంట్రోల్తో డెఫినెట్గా ట్రైగ్లిజరైడ్స్లో అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ అనేవి కార్బోహైడ్రేట్స్, మనం రఫ్లీ 10 గ్రాముల కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే 2 గ్రాములు అనేవి రెస్టింగ్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటారు. సో బేసికలీ ఆ టైంలో బాడీ వాడుకోవడానికి 2 గ్రాములు సరిపోద్ది. మిగతా 8 గ్రామ్స్లో మెజారిటీ ట్రైగ్లిజరైడ్స్లోకి కన్వర్ట్ అయ్యింది. సో డైట్తో ట్రైగ్లిజరైడ్స్ అనేది బాగా కంట్రోల్ చేయొచ్చు మనం డైట్ ఎక్సర్సైజ్తో. కాకపోతే ఎల్డిఎల్ అనేది డిపెండ్ అయ్యేది మనకి ఎల్డిఎల్ రిసెప్టార్ మీద. ఎల్డిఎల్ రిసెప్టార్ అంటే లివర్ మీద చిన్న చిన్న గేట్లా ఉంటాయి రిసెప్టర్స్ అనేవి. అవి ఏంటంటే ఇప్పుడు సపోజ్గా నేను సన్నగున్నాను అని చెప్పేసి ఆ రిసెప్టర్స్ అనేవి తక్కువ ఉండటానికి లేదు. నాకు గనక సన్నగున్నా కూడా ఎల్డిఎల్ రిసెప్టర్స్ ఎక్కువ ఉంటే మిగతా ఇంకో పర్సన్ ఎవరొకడు కొద్దిగా లావు ఉండి వాళ్ళకి ఆ రిసెప్టర్స్ తక్కువ ఉన్నా కూడా నాకు రిసెప్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎల్డిఎల్ మాలిక్యూల్ అనేది ఎక్కువ పేరుకుపోతూ ఉంటుంది. అది డైట్తో సంబంధించింది కాదు. సో బేసికలీ ఎల్డిఎల్ రిసెప్టర్ దాని యాక్టివిటీ దాని నంబర్ అంత ఎక్కువ ఉంటే ఈ ఎల్డిఎల్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. ఒక కాల్ చూద్దామండి ప్రసాద్ గారిది. ప్రసాద్ గారు, యా షూర్, టెల్ మీ. I'm B.K. Prasad, calling from Hyderabad. I'm 73. I had bypass surgery in 2008 February. Okay. And I have been taking all the medicines, prescriptions, all regularly. I'm Okay. taking the medicines prescribed by the doctor. Okay. And generally the lipid profile is okay. But there are a couple of questions. One question is, there is a general perception that in India, HDL is generally lower. Is that correct? Correct. If that is correct, what are the steps you suggest for elevating the HDL? Walking, some people say, and what's your comment? This is the first question. Second, I will ask later after you tell. ఓకే, సో ఇప్పుడు హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. దీనికి ఏంటంటే మనం ఇప్పుడు దాకా రెండు ప్రూవ్ అయినాయి కాస్త హెచ్డిఎల్ బెనిఫిట్ రావడానికి. ఒకటి ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, అంటే నట్స్. రోజుకి 50 గ్రామ్స్ నట్స్ తింటే గనక హెచ్డిఎల్ అనేది కొంతవరకు పెరిగిద్ది, రఫ్లీ 8% అలా పెరిగిద్ది. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసినా కూడా అంతే ఉంటుంది, రఫ్లీ 8 to 10%. ఈ హెచ్డిఎల్ అనేది ఇంకా దీనికోసం అని చెప్పేసి ఇంతకు ముందు అయితే మాలిక్యూల్స్ అంటే మెడిసిన్స్ పెంచడానికి తయారు చేశారు, అనాసెట్రపిబ్ అని చెప్పేసి. అది ల్యాబ్లో బాగానే వర్కౌట్ అయింది కానీ బట్ సమ్హౌ పాపులేషన్లో ఇస్తా అంటే హెచ్డిఎల్ అంత గ్రోత్ ఏం కనపడలా. సో ఆ మాలిక్యూల్ ఇంకా రాలేదు యూసేజ్లోకి. ఓన్లీ 2 థింగ్స్ ప్రూవెన్ టు ఇంక్రీజ్ హెచ్డిఎల్. ఒకటి తింటే నట్స్, లేకపోతే ఫిష్ లివర్ ఆయిల్, ఫిషెస్ తిన్నా కూడా కాస్తన్నా పెరిగిద్ది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ, ఏమైనా వాకింగ్ కానీ లేదా 5 days ఆఫ్ వాకింగ్ చెప్తాము. వాకింగ్ ఎట్ మోర్ దెన్ 5 km/h అలా చేస్తే అంటే ఒకటి మీ హార్ట్ రేట్ అనేది మీ బేసల్ హార్ట్ రేట్, మీ రెస్టింగ్ హార్ట్ రేట్ కన్నా 50% అని ఎక్కువ ఉంటుంది. సో మీ హార్ట్ రేట్ 80 అయితే 120 ఆ రేంజ్కి వెళ్ళిద్ది. అలా ఉంటే కనుక హెచ్డిఎల్ ఇంకాస్త బెటర్గా పెరిగిద్ది అని చెప్పేసి. సో వాకింగ్ ఎట్ ఎ బ్రిస్క్ పేస్ ఫర్ 5 days a week అట్లీస్ట్. అది కాకుండా ఈటింగ్ నట్స్, ఈటింగ్ ఫిష్, ఎస్పెషలీ ఆయిలీ ఫిష్, ఈ 3 హెల్ప్ చేస్తాయి. బట్ దెర్ ఆర్ నో మెడిసిన్స్ విచ్ క్యాన్ ఇంక్రీజ్ విచ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యాజ్ ఆఫ్ నౌ. క్యాడ్ లివర్ ఆయిల్ అనేది ఒక క్యాప్సిల్స్ లాంటివి వాడుతుంటారా, అవి మంచివి అంటారా? కార్డ్ లివర్ ఆయిల్ వాడచ్చు, డెఫినెట్గా మంచిదే అండి. కార్డ్ లివర్ ఆయిల్ ఏంటంటే ఒకటి ట్రైగ్లిజరైడ్స్ అనేది తగ్గించడానికి అయితే డెఫినెట్గా హెల్ప్ అయ్యిద్ది ఒకటి. కార్డ్ లివర్ ఆయిల్ వెజిటేరియన్స్లో వాడటం వల్ల వాళ్ళకి ఇంకా డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనకి సో కాల్డ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ 2 వచ్చేది ఫిష్ నుంచి. ఫిష్ కూడా ఫామ్ ఫిష్, మనం కమర్షియల్గా ప్రిపేర్ చేసే ఫిష్లోంచి అయితే రాదు. ఓన్లీ మనకి పంట కాలు అలా కండించి ఫిష్ దొరుకుతాయి కదా, ఆ ఫిష్ మాత్రం ఆల్గేని తింటాయి. ఆ ఆల్గేలో ఉంటాయి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ. సో వాటిని తినటం వల్ల వస్తుంది. అవి లేవు కాబట్టి వెజిటేరియన్స్ అయితే తీసుకోవటం బెటర్ కార్డ్ లివర్ ఆయిల్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత కొలెస్ట్రాల్ మెడిసిన్స్ స్టార్ట్ చేశాక ఇక లైఫ్ లాంగ్ యూస్ చేయాల్సి ఉంటుందా, అండ్ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఏజ్తో పాటు ఏమన్నా చేంజ్ అవుతుంటే ఆ రేంజ్, అంటే బీపీని ఒక్కోసారి 120/80 అనేది 140/90 ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక కూడా ఓకే అంటారు. అలా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఏమైనా చూస్తుంటారా? డిస్కస్ చేద్దాం హెల్త్ టైంలో. షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైమ్. శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శశాంక్ సూరపనేని మనతో ఉన్నారు. ఆయన అడిగి లిపిడ్ ప్రొఫైల్లో ఎలాంటి చేంజెస్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఎప్పుడు స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది, ఎవరు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. ఎల్ఈఎల్ 152 ఉందండి, హెచ్డిఎల్ 39 ఉందండి. నేను మందులు కొలెస్ట్రాల్ మందులు స్టార్ట్ చేయాలా అక్కర్లేదా? 7 years నుంచి బీపీ టాబ్లెట్స్ వాడుతున్నానండి. మీ వయసు ఎంత అండి? 54 అండి. కొలెస్ట్రాల్కి ఏమి? బిఎంఐ వచ్చి 31 ఉన్నది సార్. ఓకే అండి. అంటే వెయిట్ కొద్దిగా వెయిట్. హలో హలో, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారా? హలో చెప్పండి చెప్పండి. అది నేను ఇప్పుడు కొలెస్ట్రాల్ మందులు వాడాలా వద్దా నిన్నే చేపించానండి యూజువల్ రిపోర్ట్స్ అని. ఓకే, ఇప్పుడు ఎంత వయసు ఎంత అన్నారండి? 55 అండి. 54 అంటే బీపీ కానీ బీపీ ఒకటే ఉంది, షుగర్ ఏం లేదా? అవునండి, షుగర్ ఏమీ లేదు. సరే, ఐడియలీ అంటే మీకు సంబంధించి 50+ ఉంది, బీపీ ఉంది అంటే కనుక మనం కొలెస్ట్రాల్ లో డోస్ టాబ్లెట్ స్టార్ట్ చేసుకోవటం మంచిదే. ఒకటి HbA1c కూడా చూసుకుని అది ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటాం, అంటే 5.7 to 6.4 అలా ఉందంటే కనుక డెఫినెట్గా మనం అయితే స్టార్ట్ చేయమని చెప్తాం. స్టార్ట్ చేయటం అంటే లో డోస్ స్టార్ట్ చేయాలి. మరి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసాము, అది 10 రోజులకో నెలకో తగ్గిపోద్దా అంటే అలా ఉండదండి. కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేశాక 5 ఏళ్ళు వాడితే కానీ దానివల్ల వచ్చే యూజ్ అయితే ఉండదు. ఎన్నో ట్రయల్స్ జరిగినాయి, అట్లీస్ట్ ఫస్ట్ 5 years వాడితే కానీ నంబర్ ఆఫ్ హార్ట్ అటాక్స్ లేకపోతే సివియారిటీ ఆఫ్ హార్ట్ అటాక్స్ తగ్గిద్ది అని చెప్పి వచ్చింది అంతే. సో లో డోస్ స్టార్ట్ చేయటం మంచిదే. స్టార్ట్ చేసి కానీ ప్రొలాంగ్ చేసుకోవాలి, వేసుకుంటే కానీ రిజల్ట్స్ ఉండవు మీకు. అదేంటండి, అంటే 5 years వాడితే కానీ అంత ఎఫెక్టివ్గా ఉండవంటే, అంటే 5 monthsలో కూడా చూపించవా ఎఫెక్ట్ వాటి? ఇప్పుడు ఎలా అంటే ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తగ్గించడం, స్టాటిన్స్ ఏమన్నా వాడతా అంటే దానివల్ల వచ్చేటట్లు ప్లియోట్రాపిక్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గించింది, ఎర్లీగానే తగ్గిస్తుంది, అది మనకు బాగానే కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి LDL కన్నా కూడా ఆక్సిడైజ్డ్ LDL అని చెప్పి ఇంకో పార్టికల్ ఉంటుంది. అది ఎప్పుడైతే ఎక్కువైతే అది LDL కన్నా ఇంకా చిన్నగా ఉంటుంది. సో మనకి ఈ రక్తనాళాల లోపలికి అన్నీ ఇంకా బాగా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళటం ఇవన్నీ ఆక్సిడైజేషన్ కానీ ఇదంతా తగ్గి ఈ మొత్తం వెజల్ వాల్ మీద టోటల్ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గటానికి పట్టే యావరేజ్ డ్యూరేషన్ 5 years, అట్లీస్ట్ 5 years. సో నంబర్ నీడెడ్ టు ట్రీట్ అంటాం. అంటే మా గనక ఓపీడీలో సపోజ్గా ఇప్పుడు ఒక 20 మంది ఉన్నారు, ఎస్పెషల్లీ డయాబెటిక్స్ అనుకోండి, 20-23 మందిలో అట్లీస్ట్ ఒక్కళ్ళైనా బతుకుతారు 5 years వాడితే. అంటే హార్ట్ అటాక్ రాకుండా, సివియర్ అవ్వకుండా ఒక్కళ్ళైనా లైఫ్ బెటర్గా లీడ్ చేయొచ్చు. అందుకని చెప్పి స్టాటిన్స్ ఎంకరేజ్ చేస్తాం. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా అకార్డింగ్ టు ఏజ్ ఏమన్నా కంపేర్ చేస్తూ ఆ రేంజ్ ఏమన్నా డిసైడ్ చేస్తుంటారా? ఏ ఏజ్ వాళ్ళకైనా ఒక హార్డ్ ఫాస్ట్ రూల్ ఉంటుందంటారా? లేదు, ఏజే అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏజే. ఇప్పుడు 40 ఏళ్ల కన్నా తక్కువ ఉంటే ఇందాక అనుకున్నట్టు LDL 190 ఆ రేంజ్లో ఉండేదాకా వెయిట్ చేస్తాం. లేదా ఫ్యామిలీ హిస్టరీ, జెన్స్ ఏమైనా సిగ్నిఫికెంట్గా ఉంటే అది కన్సిడర్ చేస్తాం. లేదు ఏజ్ కనుక ఇంకా 50-40+ ఉందంటే కనుక ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుంటాం. డయాబెటీస్ ఏమైనా ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఆ తర్వాత ఏషియన్స్ అంటే మనకి ఈస్ట్ ఏషియన్స్ అంతా ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ తీసుకుని సో 40+లో కనుక ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉంటే మాత్రం కంపల్సరీ వెంటనే స్టార్ట్ చేసేస్తాం మనం. అంటే మీరు చెప్తున్నట్టుగా అంటే బీపీ అయితే కొంచెం రేంజ్ కొంచెం పెరిగినా పర్వాలేదు ఒక ఏజ్ తోటి, కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ మాత్రం ఒక ఏజ్ తోటి ఇంకా బెటర్గా కంట్రోల్ అవ్వడం, ఇంకా తక్కువ లోయర్ సైడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటారు. డెఫినెట్గా అండి. ఒక కాల్ చేద్దామండి. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. నా పేరు డాక్టర్ ఖాన్. ఓకే అండి. గుల్బర్గా నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 53 అండి. ఓకే అండి. సార్ నాకు రీసెంట్ గా నేను కొంచెం అంటే ఇబ్బందిగా ఉంటే నేను విజయవాడలో డాక్టర్ రమేష్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే అండి. రిపోర్ట్ లో LDL కొలెస్ట్రాల్ 138 ఉందండి. ఓకే అండి. వాళ్ళు నాకు రోజోమాక్ టీవీ టాబ్లెట్ ప్రిఫర్ చేశారు. అది లైఫ్ లాంగ్ వాడమంటున్నారు. అది లాస్ట్ డిసెంబర్ నుంచి వాడతానన్నాను. ఓకే. అది ఇంకా అది కంటిన్యూ చేయాలా నాకు అర్థం కావట్లేదు సార్. అది ప్లస్ నాకు బీపీ కూడా ఉంది. బీపీ అయితే నార్మల్ గా ఉంది. 10 mg వాడుతున్నాను.
అంటే అది ఫస్ట్ మీరు డాక్టర్ కాబట్టి చెప్తున్నామండి. ASCVD రిస్క్ క్యాల్కులేటర్ అని చెప్పి సపరేట్గా ఒక యాప్ ఉంటుంది, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చింది. మీరు డైరెక్ట్గా మీ బీపీది కొలెస్ట్రాల్ది దానిలో వాల్యూ ఇస్తే కనుక 10 year రిస్క్ అనేది వాళ్ళే ఇచ్చేస్తారు. దానిలో 10% కన్నా ఎక్కువ రిస్క్ ఉంటే కనుక స్టార్ట్ చేయమని చెప్పేసి వాళ్ళ గైడ్లైన్స్. అలా కాకుండా ఫస్ట్ కన్సిడరింగ్ యువర్ ఏజ్, మళ్ళీ బీపీ, అది కాకుండా కొలెస్ట్రాల్ మీరు చెప్పిన వాల్యూ కాస్త ఎక్కువే ఉంది. సో రోజు మ్యాక్స్ ఇవి లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడం బెటరే. కాకపోతే హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు దాకా మన కొలెస్ట్రాల్ మీద అయిన స్టడీస్ అన్నీ 80 years లోపలే తీసుకున్నారు. సో అప్ టు 79, 80 దే ఆర్ రిలేటివ్లీ సేఫ్, వాడచ్చు. 80+ ఇంకా మనం కూడా ఏం స్టడీస్ లేవు. కానీ కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ఒకసారి స్టార్ట్ చేశారంటే ఇక లైఫ్ లాంగ్ వాడాల్సిందే, ఇంకా ఇదేదో టెంపరీగా వాడేవి కాదు. నెక్స్ట్ కాల్ చూద్దామండి, సుబ్రహ్మణ్యం గారిది. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి, చెప్పండి. కొంచెం గట్టిగా క్లియర్గా అడగరా మీ క్వశ్చన్? 74 years. ఓకే. బీపీ ఉంది. ఓకే. షుగర్ లేదు, షుగర్ లేదు. మీదే అంటే ఎక్కువ వస్తుంది, మీ టీవీ వాల్యూమ్ తగ్గించున్నట్లేరు. సరే, క్లియర్గా అడిగేయండి, మీ క్వశ్చన్ అడిగేయండి. ఓకే, మీకు బీపీ ఉంది, షుగర్ లేదు, మీ క్వశ్చన్ ఏంటండి? ప్రొఫైల్ రిపోర్ట్ ఓకే, ఓకేనండి. మీ కాల్ అసలు క్లియర్గా లేదు, కానీ మీకు ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు 74 year old అండి, తనకి బీపీ ఉంది కానీ షుగర్ లేదు, ఈ గుడ్ కంట్రోల్లో ఉన్నట్టుంది షుగర్ అయితే. ఇలా ఉన్న వాళ్ళు అసలు ఆ లిపిడ్ ప్రొఫైల్ ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు ఏవేవి చేయించుకోవాలి ఈ ఏజ్ వాళ్ళు? 74 years అంటే ఫస్ట్ అంటే అజ్యూమింగ్ షుగర్ అనేది రఫ్లీ 10 ఏళ్ళు అంత ఉంటుందని చెప్పి నేను అజ్యూమ్ చేస్తున్నా. ఉంటే గనక ఈ LDL అనే చెడు కొలెస్ట్రాల్ అనేది 70 కన్నా తక్కువ ఉండాలి. సో 70 కన్నా తక్కువ ఉండాలి అంటే కనుక అది డైట్తో ఎక్సర్సైజ్తో పాసిబుల్ కాదు. సో మెడికేషన్ తీసుకోవాల్సిందే, స్టాటిన్ ఇస్ బెటర్. ఓకే. సో అదైతే ఫస్ట్ మెడిసిన్ అయితే తీసుకోవాలి. అది కాకుండా అంటే ఏమన్నా కొద్దిగా చెస్ట్ డిస్కంఫర్ట్ కానీ ఏమన్నా ఉండి, లేకపోతే ఈ కొలెస్ట్రాల్ వాల్యూస్ అనేవి కాస్త ఎక్కువ ఉంటే కనుక సిటీ కాల్షియం స్కోర్, థ్రెడ్మిల్, ఈ రెండు కూడా చేయించమని చెప్తాం. ఓకే. సిటీ అంటే ట్రెడ్మిల్ చేయొచ్చు అంటారా ఏజ్లో 70+లో? దాంతో ఏజ్ ఏం లేదండి. ఇఫ్ దే ఆర్ ఫిజికలీ యాక్టివ్ దే క్యాన్ డూ అంటే కనుక మనకి టార్గెట్ హార్ట్ రేట్స్ అని చెప్పి ఉంటాయి, అవి రీచ్ అయితే చాలు. థ్రెడ్మిల్లో 70+ టార్గెట్ హార్ట్ రేట్ అనేది రఫ్లీ 125, 130 అక్కడే ఉంటుంది. అది బాగానే రీచ్ అయిపోతారు కాబట్టి అక్కడ దాకా చేసి కాసేపు చేస్తే సరిపోద్ది. అది కాకుండా సిటీ కాల్షియం స్కోర్ కనుక మనకి 100 అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు ఈ స్టాటిన్ ఏమన్నా వాడాల్సి వస్తుంది. ఓకే. సిటీ కాల్షియం స్కోర్ లేకపోతే సిటీ యాంజియోగ్రామ్ కూడా సజెస్ట్ చేస్తారా? సిటీ యాంజియోగ్రామ్ యూజువల్లీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటేనే సజెస్ట్ చేస్తాం, లేకపోతే అంత బెనిఫిట్. సిటీ కాల్షియం స్కోర్, కాల్షియం స్కోర్ అయితే బెనిఫిషియల్. కాల్ చూద్దామండి. హలో, నమస్తే. జయలక్ష్మి అండి మాట్లాడుతున్నాను. చెప్పండి జయలక్ష్మి గారు. నా వయసులో 24 సంవత్సరాలండి. ఓకే. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ బిళ్ళలు వాడుతున్నాను. ఒక దగ్గు వస్తుందండి 10 రోజుల నుంచి. ఓకే అండి. కళ్ళు కొంచెం అప్పటికిప్పుడు అవుతున్నాం దగ్గు వచ్చినప్పుడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందులు రాశారు, అయినా కానీ ఇంకా కంట్రోల్ కాలేదు. ఓకే అండి. కార్డియాలజిస్ట్ని ఏం అడగాలనుకుంటున్నారు అంటే డాక్టర్ గారు? సరే అమ్మా, ఇప్పుడు బేసికలీ దగ్గు అంటే మీరు నిజంగా బీపీ మెడిసిన్ వల్ల ఒక్కటి ఆ టెల్మిసాటాన్ అనేది వాడితే రేర్గా రావచ్చు కాఫ్, అది కూడా 100లో 1-2 అంతే. దానికి మించి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్కి అయితే దగ్గు ఏం రావు. దాని గురించి అయితే అట్లీస్ట్ మీరు భయపడాల్సింది ఏమీ లేదు. సో మరి ట్రీట్మెంట్ మరి ఒకవేళ వెట్ కాఫ్ అయితే ఒకవేళ అదేమైనా ఇన్ఫెక్షన్ ఏమన్నా పల్మనాలజిస్ట్ని కలవడం బెటరే అంటారు? పల్మనాలజిస్ట్ కలిస్తే బెటర్ అండి. ఓకే. అయితే హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో రిపీట్ ప్రొఫైల్తో పాటు ఇంకా బేసిక్గా ఏ టెస్టులు చేయించుకోవాలి లాస్ట్ కదా కూడా చెప్పారు? సో ఇది ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ అయితే ఇందాక అనుకున్నట్టే 18 yearsకి ఒకసారి స్టార్ట్ చేసి 5 ఏళ్ళకి ఒకసారి చేసుకుంటా వెళ్తూ ఉంటాం. ఆ తర్వాత అది కాకుండా థ్రెడ్మిల్ టెస్ట్ ఒకసారి, TMT
ఈసీజీ, ఇకో ఇవన్నీ కొన్ని గైడ్ లైన్స్లో అయితే 40 ఏళ్ళ ముందు ఒకసారైనా చేయించమంటున్నారు. అది బాగానే ఉంటే కనుక వన్స్ ఇన్ 3 years 3 ఏళ్ళకి ఒకసారి రిపీట్ చేసుకోవచ్చు. ఓకే. అది కాకుండా సిటీ కాల్షియం స్కోర్ ఒకసారి బాగానే ఉంది అంటే పెద్ద సిగ్నిఫికెంట్గా ఏం లేదు అంటే వన్స్ ఇన్ 5 years 5 ఏళ్ళకి ఒకసారి రిపీట్ చేసుకోవాలి. ఓకేనండి డాక్టర్ శశాంక్ గారు, థ్యాంక్స్ లాట్ అండి. యూజువల్గా లిపిడ్ ప్రొఫైల్ అంత సరిగ్గా లేకపోయినా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ బెటర్గా కంట్రోల్లో పెట్టడం అండ్ బిలో అంటే లోయెస్ట్ రేంజ్ వైపు ఉండడం చాలా ఇంపార్టెంట్ అని. ఇంకా అయితే బీపీ అయితే కొంచెం ఏజ్తో పాటు కొంచెం రేంజ్ పెరిగినా పర్వాలేదు అంటారు, కానీ ఇంకా ఈ లిపిడ్ ప్రొఫైల్ అయితే మాత్రం ఏజ్తో పాటు ఇంకా బెటర్ కంట్రోల్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్ అంటూ. ఇంకా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ఏమైనా ఉన్నా కూడా స్టాటిన్స్ అనేవి డాక్టర్ సలహా మేరకు ముందు నుంచే వాడడం చాలా ఇంపార్టెంట్ అంటూ శశాంక్ సూరపనేని గారు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ నుంచి తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.